మాస్క్ తీసే. జ్యోతి జరిగిందంతా నాకు చెప్పింది. నాకు నిజం తెలిసిపోయింది. మాస్క్ తీసే కీర్తి. జ్యోతక్క చెప్పిందా? నిజంగా సూపర్ కీర్తి. ఎవ్వరికీ అనుమానం రాకుండా జ్యోతిలా భలే నటించావు. జ్యోతక్క దాచకుండా అన్నీ చెప్పిందా? తను ప్రెగ్నెంట్ అన్న విషయంతో సహా అన్నీ చెప్పింది. మరి శ్రావ్య గురించి చెప్పిందా? లేదే, శ్రావ్య గురించి ఏమీ చెప్పలేదు. ఏంటి విషయం? శ్రావ్యకి నేను కీర్తి అని తెలిసిపోయింది. తను చెప్పినట్టు చెయ్యకపోతే నా గురించి అక్క గురించి అంతా బయట పెడతానని నన్ను బెదిరించింది. ఎవరికి మాస్క్ లేకుండా కనపడకు. అచ్చం జ్యోతిలా వచ్చి మా అందరినీ పిచ్చి వాళ్ళని చేశాం. శ్రావ్య ఇలా బ్లాక్మెయిల్ చేసిందని జ్యోతక్క కూడా చెప్పాను. మరి జ్యోతి ఏమంది? శ్రావ్య మూడో ముడి వేయించుకుని మీకు భార్య కావాలని కోరుకుంటుంది కదా, అలాగే చేద్దామని అక్క కూడా చెప్పింది. శ్రావ్య మిమ్మల్ని అక్కని ఖచ్చితంగా దూరం చేస్తుంది బావగారు. మీ ఇద్దరి ప్రేమ నిలబడాలి బావగారు. మీరు జ్యోతక్క కలిసే ఉండాలి. శ్రావ్య గురించి నాకు తెలుసు. మా ఇద్దరిని విడదీయాలని ఎప్పటినుంచో చూస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. మనిద్దరం కలిసి నాటకం ఆడి శ్రావ్యకి బుద్ధి చెప్దాం. మీరు అక్క హ్యాపీగా ఉండడానికి నేనేమైనా చేస్తాను బావగారు. ఏం చేయాలో చెప్పండి. అలాగే బావగారు. అమ్మమ్మా, ఏంటమ్మా? మా పెళ్లికి నిర్ణయించిన ముహూర్తంలో నువ్వు దగ్గరుండి ఇంకొక పెళ్లి జరిపించాలి. ఇంకో పెళ్ళా? ఎవరిది వర్ష? పంచభూతాలు సాక్ష్యం చెప్పి 4 వేద మంత్రాలు చదివి మంగళ వాయిద్యాలు మారుమ్రోగి వచ్చిన పెద్దలు అక్షింతలు వేసి ఆశీర్వదించిన మెడలో 3 ముళ్ళు కాకుండా 2 ముళ్ళే వేయటం వల్ల భర్త పక్కన భార్యగా పూర్తి అర్హత పొందని ఒక ఆడపిల్లకి భార్య స్థానం కోసం, భర్త ప్రేమ కోసం పరితపిస్తున్నా శ్రావ్యకి రాజు గారి చేత శ్రావ్య మెడలో 3 ముళ్ళు నొప్పి వేయించాలమ్మమ్మా. రాజీవ్కి భార్య అంటే ప్రాణం. పైగా జ్యోతి తిరిగొచ్చింది. అలాంటప్పుడు శ్రావ్యతో మళ్ళీ పెళ్లి జరిపించడం అంటే పద్ధతి కాదు. అదీకాక వాళ్ళిద్దరూ రక్తం పంచుకుని పుట్టినా సరే సొంత చెల్లిని సవతిగా రావడానికి జ్యోతి ఒప్పుకోదేమో. ఈ కుటుంబానికి పెద్దదాన్నయ్యుండి రాజీవ్కి నేనీ మాట చెప్పడం కరెక్ట్ కాదేమో వర్ష. ఆ జ్యోతి కళ్ల ముందే రాజీవ్ శ్రావ్యల పెళ్లి జరిగిందంట. ఈ విషయంలో తనకి ఏ అభ్యంతరం లేదని జ్యోతిని స్వయంగా నాతో చెప్పిందమ్మమ్మా. కావచ్చు, కానీ నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుందమ్మా. మీకిబ్బంది లేకుండా జ్యోతి తను చెప్పిస్తాను, ఉండండి. జ్యోతి! ఏంటి వర్ష? రాజీవ్ శ్రావ్యల పెళ్లి గురించి అమ్మమ్మకు చెప్పాను. నువ్వే నీ నిర్ణయం చెప్తే బాగుంటుంది. అవునమ్మమ్మా, నా చెల్లెలికి దొరపాపంటే ప్రాణం. అమితంగా ప్రేమించింది. జీవితాన్ని పంచుకోవాలనుకుంది. ఆశలు పెంచుకుంది. కానీ తన మెడలో పడిన 2 ముళ్ళు వాళ్ళ భార్యాభర్తల బంధానికి అడ్డంకిలా మారాయి. 3 ముళ్ళు పడితే తప్ప ఆ బంధం ముడిపడదు. అంతేకాక నాకు యాక్సిడెంట్ అయి దూరంగా ఉన్నప్పుడు దొరబాబుకి మానసికంగా బలాన్నిచ్చింది నా చెల్లెలి అమ్మమ్మ. తన ప్రేమకి న్యాయం జరగాలి. వాళ్ళిద్దరూ 3 ముళ్లతో ఒక్కటవ్వాలి. మీరు
పూనుకుంటే అది జరుగుతుంది. నా చెల్లెలు సంతోషిస్తుంది. కాదనకండమ్మమ్మా. సరే, నేనొకసారి మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను.